ముఖ్యంగా దేశ విషయానికి వస్తే దేశంలో బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఈవీఎంని ట్యాంపరింగ్ చేస్తున్న పరిస్థితి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ని కూడా బీజేపీ మేనేజ్ చేసిందని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే ఆరోపించారు. ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దేశవ్యాప్తంగా కూడా ఓట్ల చోరీ జరిగింది అనేది చర్చ. మీ అభిప్రాయం ప్రకారం నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, ఎలక్షన్ కమిషన్ ఆ రకంగా వ్యవహరించిందా అంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అనడం లేదు. వాళ్ళు అనడం ఏంటంటే ఇప్పుడు బీహారు సందర్భంలో వాళ్ళు అంటే ఎన్నికల యొక్క ఏదైతే ఓటర్స్ ఇప్పుడు వాళ్ళు ఈ ఇంటెన్సివ్ అని ఒకటి పెట్టారు స్పెషల్గా ఓటింగ్ కొరకు. అది అవసరం లేదు. నిజానికి ఓటర్ లిస్టులో మన పేరు నమోదైతే మీరు ఓటరు, లేదా ఆధార్ కార్డు ఉంది, ఆ కార్డు లేదా రేషన్ కార్డు ఉంది పేదవాళ్ళ దగ్గర, అది మన ఐడెంటిటీగా మనం తీసుకోవచ్చు ఓటర్ కొడుకుని. అటు కాకుండా మీరు జన్మస్థలం ఏది, లేదా మీ తండ్రి జన్మస్థలం ఏది, మీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఏది ఏవైతున్నాయో ఇవి దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నన్ను అడిగితే నాకు కూడా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మా దగ్గర లేదు. ఎప్పుడో స్కూలు వదిలిపెట్టి చాలా కాలమైంది. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ మళ్ళీ నేను వెళ్ళి స్కూల్ నుంచి ఎప్పుడైనా 1960లో నేను స్కూల్ లీవింగ్ అయితే అప్పుడు 60లో అంటే 60 ఏళ్ళు క్రితము 65 ఏళ్ళ క్రితము నేను స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తీసుకురావడం. జన్మస్థలం అంటే ఇంకా మా తమ్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి వెళ్ళి పంచాయతీ నుంచో ఎక్కడి నుంచో మనం తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మీ జన్మస్థలం ఎక్కడ, మీ తండ్రి జన్మస్థలం ఎక్కడ అని, మీ రెసిడెన్స్ ఎక్కడ, ఇవి అనవసరం. మీరు ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు, లేదా మీరు రేషన్ కార్డు ఇచ్చినప్పుడు, లేదా అట్లా అనుకుంటే పిన్ మీరు ఇచ్చినప్పుడు, ఇవన్నీ మనకు సిటిజన్ అంటే నేను పౌరున్నానికి నాకు అవి చాలవి. అవి కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా 2 నెలల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో మేము మళ్ళీ ఓటర్ కార్డు చేస్తామని దానికి పెట్టినటువంటి ఈ నిబంధనలు ఏవైతున్నాయో అవి చాలా సంక్లిష్టమైన నిబంధనలు. అవి చేయవలసిన అవసరం ఏమిటనేటువంటి ప్రశ్న ఇవాళ బాగా జరుగుతుంది. రెండవది, నా దృష్టిలో ఎలక్షన్ కమిషన్ యొక్క దాని క్రెడిబిలిటీ ఏదైతుందో, దానికి ఉండే సాధికారత ఏదైతుందో, ఒక కాలంలో ఎలక్షన్ కమిషన్ అంటే అదొక స్వతంత్రమైనటువంటి సంస్థగా ప్రభుత్వం చెప్పినా వినే సందర్భాలు ఉన్నాయి. లింగ్డో ఆయన ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడము ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు, దాన్ని వాళ్ళు పోస్ట్పోన్ చేయమని కాంగ్రెస్ పార్టీ అడిగారు. లింగ్డో అసలు ఒప్పుకోలేదు. మీరు చెప్పేది కాదు, మీరు చెప్పినట్లు కాదు, మేము కాశ్మీర్లో ఎన్నికలు ప్రకటించాం, మేము ప్రకటించిన ప్రకారం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తాం, మీకు దీంతో సంబంధం లేదని చెప్పాడు. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా అప్పటి ప్రభుత్వం మాట్లాడినా ఆయన వినలేదు. అలాగే శేషన్ అన్ని రాజకీయ పార్టీలు విపరీతంగా ఆయన పోస్టర్ని చేయడము, గోడలకు రాతలు రాయడం, ఎన్నో నిబంధనలు పెట్టి ఆయన ఎన్నికలు నిర్వహించాడు. కొంత అథారిటీగా ఉన్నాడు, కానీ ఆయనతో నాకు కూడా ఆయనకు ఒక చర్చ కూడా జరిగింది. అంటే మొత్తంగా ఎన్నికల కమిషన్ విషయంలో అప్పుడు ఎవరో ఒక 30 నిమిషాలు నాకు శేషన్ గారికి మధ్యన కూడా చర్చ జరిగింది. అయితే అప్పుడు శేషన్ కానీ లింగ్డో కానీ వినంతకుముందు వాళ్ళు ఎవరైనా కూడా ఎన్నికల కమిషన్ ఎప్పుడూ నిందించలేదు. ఎన్నికల కమిషను ఎప్పుడు ఓటర్లు కానీ పౌరుడు కానీ ఎప్పుడు కావు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద చాలా అనుమానాలు, దాని మీద నెపాలు అన్ని ఆరోపణలు జరుగుతున్నాయి. అసలు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక పొరపాటు, లేదా వాళ్ళ ప్రభుత్వం చేసిన పొరపాటు ఏంటంటే, ఎన్నికల కమిషనర్స్ యొక్క ఎన్నిక ఏదైతుందో, 3 సభ్యులు ఎవరైతే వాళ్ళు ఎన్నుకోవాలో కమిషన్ సభ్యులని, దాంట్లో ఎవరు ఉన్నది? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రధానమంత్రి, వీళ్ళు 3. వీళ్ళు చీఫ్ జస్టిస్ని తీసేశారు. చీఫ్ జస్టిస్ స్థానంలో ఎవరిని తీసుకొచ్చారు? అమిత్ షాని తీసుకొచ్చారు. ఓకే. దానివల్ల ఏమైంది? ఇప్పుడు చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ప్రధానమంత్రి. సాధారణంగా ప్రధానమంత్రి చెప్పేది మిగతా సభ్యులు సాధారణంగా అంగీకరిస్తారు ప్రధానమంత్రికి ఉండే స్థాయి వలన. కానీ అలా కాకుండా ఇప్పుడు ఏమైంది? ఒకవేళ చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇది ఈయన సరి అయిన క్యాండిడేట్ కాదు, లేదా ఈయన బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు, మనం ఇతను వేసే ఎన్నికల కమిషన్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు అవుతారో ప్రధానమంత్రి ఒకడు అవుతాడు.
ఇప్పుడు అమిత్ షాని చేయడం వల్ల ఏమైంది, అమిత్ షా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఇంకా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అవుతున్నారో ఆయన చేయవలసిన, ఆయన ఇదేం చేసేయగలిగింది కూడా ఏం లేదు అసలు. ఇద్దరు అంటున్నారు, ఒకరు అంగీకరించడం లేదు. అంతకుముందు దాంట్లో చీఫ్ జస్టిస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అపోజ్ చేస్తే ప్రధానమంత్రి ఒక్కడవుతాడు. కనుక ఈ కాంపోజిషన్ మార్చవలసింది కాదు. ఎన్నికలు అనేవి ఎప్పుడైతే ఈ ఉదార ప్రజాస్వామ్యానికి ఒక ఆయుపట్టు లాంటిది, ఆక్సిజన్ లాంటిది, అది మొత్తంగా దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు లేకుండా సాధ్యం కాదున్నప్పుడు, ఎన్నికలే అంత కీలకమైనప్పుడు, ఎన్నికల కమిషన్ ఏదైతుందో అది స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి, రాజ్యాంగం, అది ఒక రాజ్యాంగ సంస్థ. కనుక అక్కడ మార్చడం వలన నిజానికి ఇవాళ వీళ్ళు చేసేటువంటి వ్యతిరేకత లేదా ప్రచారం, ఇప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నారు, ఎన్నికల కమిషన్ను ఆ దాని కాంపోజిషన్ మార్చినప్పుడే ఇది చేయవలసింది. వీళ్ళు ఎందుకు మరి చీఫ్ జస్టిస్ మార్చారు అనేటువంటిది అడుగుంటే ఆ చర్చ వేరే ఉండేది. ఇప్పుడేమంటారంటే బీహార్ ఎన్నికల సందర్భంలో ఎప్పుడైతే ఈ ఓటింగు సరళి మార్చి, పౌరుడు అంటే కొత్త నిర్వచనం. పౌరుడు అంటే అంతకుముందు నా దగ్గర ఉండేటువంటి ప్రభుత్వమే నాకు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతున్నాయో అవి కాకుండా నాకు వాళ్ళ మీరు సిటిజన్షిప్ నేను ఒప్పుకోవాలి అని అనడం వలన మీకు వచ్చిన సమస్య ఏంటంటే బీహార్లో 60 లక్షల ఓట్లు తగ్గాయి. సాధారణంగా ఒక ఎన్నికలకి ఇంకొక ఎన్నిక కొత్త జనాభా యాడ్ అవుతారు. ఏ ఎన్నికలైనా అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల మధ్యన పాపులేషన్ పెరిగింది కానీ పాపులేషన్ తగ్గలేదు ఎప్పుడైనా. అటువంటప్పుడు ఇవాళ మీరు 60 లక్షల ఓట్లు బీహార్లో తగ్గాయి అంటే ఎందుకు తగ్గాయి, ఏ కారణం తగ్గాయి అంటే మైగ్రెంట్ లేబర్ అనుకోండి. మైగ్రెంట్ లేబర్ చాలామంది మైగ్రెంట్ లేబర్ ఏం చేస్తారంటే వెళ్తారు ఎన్నికల కొరకని, ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు తీసుకుపోవడము, ఎవరో తీసుకుపోవడం, అయ్యో నా ఎన్నికల్లో నేను ఓటు వేయకపోతే నేను పౌరునే కాదు, నేను బతుకున్నట్టు కాదట అని మా గ్రామంలో కూడా అంటుంటాయా, ఓట్లు వేయకపోతే బతుకున్నట్లే కాదట కదా అనే అక్కడి దాకా పోయింది. లక్షలాది కోట్లాది మంది ఓట్లు వేస్తున్నారు. కనుక ఇవాళ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడో ఉంటాడు, నివాసమే ఎక్కడ మీదంటే ఆయన ఎక్కడ ఓటు వేయాలి. నిజానికి మీరు ఎక్కడ ఆయన నివాసం ఉన్నాడు అంటే మైగ్రేట్ అయ్యి బీహార్ వాళ్ళు హైదరాబాద్ ఉన్నారనుకోండి, పోనీ హైదరాబాద్లో ఓటు హక్కు ఇవ్వాలి కదా. మీరు బీహార్లో ఓటు హక్కు ఎక్కడో ఒక చోట పౌరుడికి ఒక ఓటు హక్కు ఉండాలి కదా. నిజంగానే బీహార్ నుంచి చాలా మైగ్రెంట్ లేబర్ ఉన్నారు. చాలామంది దూర దూర ప్రాంతాలకు వెళ్తారు, పని లేక భయాలు వెనుకబడుతున్న వల్ల వెళ్తుంటారు. కానీ ఈ ఓటర్లు తగ్గడము, ఇది అనవసరంగా ఎన్నికల ముందు ఇది తీసుకురావడము, ఎలక్షన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ మార్చడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఈ చర్చకు దారితీసాయి. కనుక రాహుల్ గాంధీ గారు రేజ్ చేస్తున్న ప్రశ్న, ఆయన 4 ప్రశ్నలు రేజ్ చేశాడు. దాంట్లో మీరు కాంపోజిషన్ మార్చాలన్నారు. ఇవాళ సిటిజన్షిప్ని మళ్ళీ ఒకసారి మీరు నిర్వర్తించుకోవాలి, మీరు సిటిజన్ ప్రూవ్ చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ నిజానికి ఎంతమంది సాధ్యమైతే ఓటరు అనేటువంటి వాడు ఈ సమాజానికి అంటే ఈ ఎన్నికల ప్రాంతానికి కీలకమైనప్పుడు మీరు పౌరసత్వం యొక్క నిర్వచనాన్ని మార్చి మళ్ళీ మేము సర్వే చేస్తామని ఏదైతుందో అది ఇవాళ వివాదానికి దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ వివాదము జరుగుతుంది. ఇప్పుడైతే వాళ్ళు క్యాంపెయిన్ చేస్తామని అంటున్నారు. మహారాష్ట్రలో కూడా ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మహారాష్ట్ర కానీ హర్యానా కానీ అక్కడ తప్పకుండా కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, అయినా గెలవలేదు. పోనీ ఎగ్జిట్ పోల్ తప్పనుకుందాం, కానీ జనరల్గానే ఆయన వాళ్ళ కర్ణాటకలో ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని అక్కడ 7 సెగ్మెంట్స్ ఉంటే 6 సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక సెగ్మెంట్లో 1 లక్ష కంటే ఓట్లు బీజేపీ పడడం వల్ల బీజేపీ కానీ ఆ ఒక్క ఎన్నికల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే కర్ణాటకలో అధికారులు ఉన్నారు కాబట్టి ఓ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ సర్వే చేయించి ఆయన లెక్కలు చెప్తున్నాడు, ఇంతమంది ఇన్ని ఓట్లు ఒక సెగ్మెంట్ ఎలా పడాయని. అలాగే మహారాష్ట్ర 5 గంటల తర్వాత వేలాది మంది వచ్చి ఓట్లు వేశారు. ఏపీలో కూడా అదే జరిగింది కదా, ఏపీలో కూడా అదే జరిగింది. ఏదంటారా? ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే అంటే ఇది సరే, ఆంధ్రప్రదేశ్ అంత కాంట్రవర్షియల్ కాదు, ఎందుకంటే అక్కడ లీడర్ ఆపోజిషన్ పార్టీ అంటే లేదా భిన్నమైన పార్టీ గెలిచింది కదా. కనుక వాళ్ళు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మరి మీరు కొన్ని రాష్ట్రాల్లో గెలిచారు కదా, మేము అక్కడ కూడా అది చేసి ఉంటే మీరు ఎక్కడ గెలిచారని వాళ్ళు డిఫెన్స్ కింద మాట్లాడుతున్నారు. అంటే నా దృష్టిలో ఈ మౌలికమైన పౌరసత్వాన్ని మళ్ళీ నిర్వచించి పౌరుడుగా మీరు రుజువు చేసుకోవాలి అని పౌరులందరినీ
కోట్లాది మంది ప్రజల్ని ఒక ఇబ్బందిలో పెట్టడము నిజానికి ఇవాళ దాని అవసరం లేదు. కానీ వాళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళ తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఆ క్యాంపెయిన్ ఒకవేళ సాధారణమైన ప్రజలు కూడా ఎన్నికలు మనం ఓటు వేసింది అది సరిగా కాదట, లేకపోతే మనము మళ్ళీ పౌరులని మనం ఇక్కడ ఉన్నామా లేదని అడుగుతారట అని సాధారణ ప్రజలు ఒకవేళ అనుమానపడము మొదలుపెడితే అది భారతీయ జనతా పార్టీకి చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది.